హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు దివాళీని సెలబ్రేట్ చేస్తూ యూపీఎస్సీ ఇన్ఫైనిటీ విశాఖపట్నం ఆఫ్లైన్ కోర్స్ మీద మీకు ఫ్లాట్ 10,000 రూపీస్ ఆఫ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అయితే యూజువల్లీ వైజాగ్లోని ఉన్న ఆఫ్లైన్ కోర్స్ వర్త్ వచ్చేసరికి 1,00,000 రూపీస్ అనమాట. సో ఇప్పుడు దివాళీని సెలబ్రేట్ చేస్తూ 10,000 ఫ్లాట్ ఆఫ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో 1,00,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది మీకు 90,000 రూపీస్కే వస్తుంది. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే ఈ 90,000 కూడాను మీరు ఎట్టే టైం పే చేయాల్సిన అవసరం అనేది కూడా లేదు. ఎందుకంటే మంత్లీ 10,000 రూపీస్ ఈఎంఐలో కూడా పే చేసుకుంటూ కూడా క్లియర్ చేయొచ్చు. అయితే ఈ ఆఫర్ అనేది మీకు 15th నవంబర్ వరకు కూడా ఉండబోతుంది. సో ఈ లోపలే త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ కోర్స్ వచ్చేసరికి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి రాబోతుంది. అంటే అర్థం ఏంటి, మీరు ఎగ్జామ్ క్లియర్ చేసేంత వరకు కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. అండ్ అలానే ఈవెన్ ఆన్లైన్ కోర్స్ మీద కూడా యూపీఎస్సీ ఇన్ఫైనిటీ మీద దివాళీ సెలబ్రేషన్స్లోని మీకు ఫ్లాట్ 10,000 రూపీస్ ఆఫ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. యూజువల్లీ ఆన్లైన్ కోర్స్ వర్త్ వచ్చేసరికి 60,000 అనమాట. ఇప్పుడు 10,000 ఆఫ్ తోటి మీకు 50,000 రూపీస్కే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ అది కూడా మంత్లీ 10,000 రూపీస్ పే చేసుకుంటూ కూడా క్లియర్ చేయొచ్చు. అయితే ఇది కూడా మీకు ఆఫర్ వచ్చేసరికి 15th నవంబర్ వరకు మాత్రమే. అండ్ ఇది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి రాబోతుంది. అంటే అర్థం ఏంటి, ఎగ్జామ్ క్లియర్ చేసేంత వరకు కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నాయనుకోండి, ఆఫ్లైన్ జాయిన్ అవ్వాలనుకున్నా, ఆన్లైన్ జాయిన్ అవ్వాలనుకున్నా, ఇంకేమైనా కోర్స్ డీటెయిల్స్ ఏమైనా తెలుసుకోవాలనుకున్నా, యూ కెన్ కాల్ టు 7893899553. ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ డూ రిమెంబర్ దట్ మీకు ఆఫ్లైన్ వైజాగ్లో ఉందన్నమాట. సో వైజాగ్లోని నియర్ బై ఏరియాస్ ఎవరైతే ఉన్నారో మీరు అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వడం అనేది చాలా అడ్వాంటేజ్ మీకు. సో లైవ్లో క్లాసెస్ అనేవి అవుతాయి, టెస్ట్ సిరీస్లు అనేవి అవుతూ ఉంటాయి. యూ కెన్ హ్యావ్ ఫ్రీక్వెంట్ డిస్కషన్స్ అనమాట ఫ్యాకల్టీస్ తోటి. సో ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ అవుతూ ఉంటాయి అనమాట అక్కడ. ఓకేనా? సో అందుకే ఐ సజెస్ట్ యూ టు జాయిన్ దేర్. అండ్ మీకు రిలేటెడ్ ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే ఆ నెంబర్కి కాల్ చేయండి. సో వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ అండ్ వెల్కమ్ టు థీమ్స్ ఇన్ ది వరల్డ్ హిస్టరీ సెషన్. సో నిన్న వరకు కూడా మనం ఏం డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది, లైక్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఈవెన్ నాట్ జస్ట్ యూరాప్లోనే కాకుండా సివిలైజేషన్ అనేది, ఈవెన్ ఈస్ట్లోనే కాకుండా వెస్ట్ ఏరియాస్లోని కూడా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మెక్సికోలో కానీ, బ్రెజిల్ ఏరియాస్లో కానీ, కెరీబియన్ సీ దగ్గర కానీ, ఇక్కడ కూడా చాలా లాంగ్ హిస్టరీ సివిలైజేషన్ అనేది ఉండింది. అండ్ వెల్ డెవలప్డ్ కల్చర్స్ అనేవి కూడా ఉన్నాయి అనేది మనకు అర్థమవుతుంది. అండ్ వాటిల్నే మనం ఏంటి అంటే ఆస్టెక్స్ అని, ఓకే, ఆస్టెక్స్ చూసాము, మాయాస్ చూసాము, మాయాస్ ఆఫ్ బ్రెజిల్, ఆస్టెక్స్ ఆఫ్ దిస్ మెక్సికన్ రీజన్. అండ్ నెక్స్ట్ మనం ఏంటి, సౌత్ అమెరికాలోని ఇంకొక ట్రైబ్ అనే వాళ్ళు ఉన్నారు, వాళ్ళే ఇంకాజ్ అన్నమాట. ఈ ఇంకాజ్ ఎక్కడ నుండి, పెరు రీజియన్ నుండి. సో ఇది కూడా మనం చూడబోతున్నాం. సో ఫస్ట్ మాయాస్ సంథింగ్ అరౌండ్ 11th సెంచరీ నుండి 13th సెంచరీ వరకు ఉండేవాళ్ళు. అండ్ ఆ తర్వాత మనకు వచ్చిన వాళ్ళే ఆస్టెక్స్ అనమాట. కాకపోతే వీళ్ళ తాలూకా సివిలైజేషన్ ఇదంతా కూడాను, వాళ్ళ తాలూకా మాన్యుమెంటల్ థింగ్స్ కానీ, ఆర్కిటెక్చర్స్ కానీ, అవన్నీ కూడాను ఎస్పెషల్లీ ఈ స్పెయిన్ పీపుల్ కానీ, ఇటాలియన్స్ కానీ ఎప్పుడైతే వీళ్ళు ఏంటి అంటే కొలోనియలిజం అనేది స్టార్ట్ చేశారో, వాళ్ళ తాలూకా స్కల్ప్చర్స్, మాన్యుమెంట్స్, రిటర్న్ రికార్డ్స్, డాక్యుమెంట్స్ లాంటివి, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు నాశనం చేయడం అనేది జరిగింది. కాకపోతే ప్రెసెంట్ అయితే మేడం అన్ని నాశనం చేస్తే మనం ఎలా చదువుకుంటున్నాం? ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నౌ మనం ఏవైతే సివిలైజేషన్ అనేది చదువుతున్నామో, ఆ పీపుల్ గురించి చదువుతున్నామో, ఇవన్నీ కూడాను బ్రిటిష్ వాళ్ళు కానీ ఆర్ అదర్వైజ్ ఇటాలియన్స్, స్పానిష్, వీళ్ళందరూ కూడాను వాళ్ళ ట్రావెలాగ్స్లో రాసినవి.
ఓకే, వాళ్ళ ట్రావెలాగ్స్లో రాసినవి మనం ఈరోజు చదువుతున్నాం అనమాట. దాట్ యూ నీడ్ టు రిమెంబర్ దాట్. అండ్ చాలా వరకు ఇంకా ఏంటి అంటే, ఈవెన్ దో కొన్ని వాళ్ళు నాశనం చేసినా సరే ఆ ఎవిడెన్సెస్ అనేవి ఉంటాయి కదా, ఆర్కియాలజికల్ థింగ్స్ అనేవి, వాటి వల్ల ఆ పీపుల్ అప్పుడు ఎలా ఉండేవారు ఏంటి అనేది కొన్ని స్టడీ చేయడం అనేది మనం జరుగుతుంది. బట్ టోటలీ బేసికలీ మనం చాలా వరకు కూడా డిపెండ్ అయిన సోర్సెస్ వచ్చేసరికి యూరోపియన్ తాలూకా ట్రావెలర్స్ తాలూకా సోర్సెస్ మీద మనం డిపెండ్ అవుతున్నాం ఇన్ ఆర్డర్ టు స్టడీ వెస్ట్రన్ సివిలైజేషన్స్. అంటే సౌత్ అమెరికా, సెంట్రల్ అమెరికన్ రీజియన్స్ లో ఏ సివిలైజేషన్స్ ఉండేవో ఆ సివిలైజేషన్స్ అనేవి మనం ఈ యూరోపియన్స్ తాలూకా సోర్సెస్ మీద డిపెండ్ అవుతున్నాం. ఓకేనా? సో ఐ హోప్ దిస్ మచ్ ఈజ్ వెరీ మచ్ క్లియర్. నిన్న కాంటెక్స్ట్ అంతా కూడా ఒక సింగిల్ లైన్ లో నేను పెట్టడం అనేది జరిగింది. నౌ వీ షల్ సీ ద ఇంకాస్ ఆఫ్ పెరు. ఓకే, సో పెరు రీజియన్లోనమాట, ఇఫ్ అట్ ఆల్ యూ కెన్ అబ్జర్వ్, అస్సలు మ్యాప్ ఓకే ప్రాపర్గా డౌన్లోడ్ అవ్వలేదు, ఫైన్. సో సౌత్ అమెరికాలోని వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇండిజినస్ సివిలైజేషన్స్ అనమాట. వాళ్ళే క్వెచువాస్ అంటారు, లేదా పెరూలోని ఇంకాజ్ అని కూడా అంటారు. వీళ్ళకి ఇంకాజ్ అన్నా లేదా క్వచువాస్ అన్నా సరే ఒకటే పేరు అనమాట. అయితే 12th సెంచురీలోని ఫర్ ద ఫస్ట్ టైం ఇంకాజ్ ఏంటి అంటే, ద ఫస్ట్ ఇంకా అంటే ఇంకాజ్ లోని ఫస్ట్ పర్సన్ ఉంటాడు కదా, మ్యాంకో క్యాపెక్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పెరూలోని తన క్యాపిటల్ అయిన కుస్కోని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత వీళ్ళు ఎంపైర్ ని ఎస్టాబ్లిష్ అనేది చేశారు. సో ఎక్స్పాన్షన్ అనేది ఆ తర్వాత 9th ఇంకా స్టార్ట్ చేశాడనమాట. అండ్ ఇట్స్ మాక్సిమం ఎక్స్టెంట్ అనేది ఆల్మోస్ట్ ఈక్వెడార్ నుండి చిలీ వరకు కూడా ఎక్స్టెండ్ అయ్యనమాట. అది ఎంతవరకు, లైక్ ఇట్ లిటరలీ లైక్ 3000 మైల్స్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, వాళ్ళ తాలూకా ఎంపైర్ గురించి ఒకవేళ మనం చదువుకున్నట్లయితే, అంటే పవర్ సిస్టమ్స్ కానీ అండ్ తర్వాత ఏ విధంగా వాళ్ళు ఆర్డర్స్ అనేవి ఇచ్చేవారు ఎట్సెట్రా అలాంటివి చూసుకుంటే, ఇన్కాస్ అనే వాళ్ళు అప్పట్లోనే దే హ్యావ్ ఫాలోడ్ సెంట్రలైజ్డ్ అనమాట, హైలీ సెంట్రలైజ్డ్. వెరాజ్ గుర్తుపెట్టుకోండి, ఆస్టిక్స్ కానీ లేదా అదర్వైజ్ మాయాస్ కానీ వాళ్ళందరూ కూడా క్లాన్స్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. అందుకే ఎస్పెషల్లీ యూరోపియన్స్ వాళ్ళంతా పీస్ఫుల్గా ఉండడం చూసి అండ్ సంతోషంగా ఉండడం చూసి వాళ్ళు చాలా వరకు అసూయ పడేవాళ్ళు అని చెప్పేసి వాళ్ళ బుక్స్లో రాయటం అనేది జరిగింది. వేరాజ్ ఇన్కాస్ వచ్చేసరికి మాత్రం హైలీ సెంట్రలైజ్డ్ అనమాట. అండ్ అయితే హైయెస్ట్ సోర్స్ ఆఫ్ అథారిటీ ఎవరు? సెంట్రలైజ్డ్ అంటే అర్థం ఏంటి? పవర్ అనేది లేదా ఆర్డర్స్ అనేవి ఒక పైన ఒక పర్సన్ నుండి వస్తుంది అని. ఆ పర్సన్ ఎవడంట? కింగ్ అనమాట, హైయెస్ట్ సోర్స్ ఆఫ్ అథారిటీ. అండ్ ఏవైతే కొత్త ట్రైబ్స్ ని, ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ లో ఇంకాజ్ ఫస్ట్ ఇంకా ఎవడైతే ఉన్నవాడో వాడు కేవలం పెరూలోని, ఆ తర్వాత 9th ఇంకా వచ్చేసరికి వాడు ఏంటి అంటే ఈక్వడార్, చిలీ వరకు కూడా తన సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. అంటే అర్థం ఏంటి? కొత్త ట్రైబ్స్ అనే వాళ్ళందరూ కూడా వీళ్ళ కంట్రోల్లోకి వస్తున్నారు అని చెప్పేసి అండం అనమాట. అయితే వీళ్ళు కొత్త ట్రైబ్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ కూడా కింగ్ తాలూకు ఆర్డర్స్ అనేవి కంప్లీట్గా వాళ్ళు ఫాలో అవ్వాలి, ఒబే చేయాలి. అండ్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు క్వెచువా ఏ లాంగ్వేజ్ అయితే మాట్లాడతారో అండ్ ఈ ఇన్కాస్ అనే వాళ్ళ లాంగ్వేజ్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా వాళ్ళు అడాప్ట్ చేసుకోవాల్సిందే. వాళ్ళ కల్చర్స్ కానీ, ప్రాక్టీసెస్ కానీ, మాట్లాడే ప్యాటర్న్ కానీ ఎట్సెట్రా ఇదంతా కూడా కంప్లీట్ ఇంకాస్ లాగే బిహేవ్ చేయాలి. ఆ కొత్త ట్రైబ్స్ వాళ్ళ ట్రైబ్స్ తాలూకా పాత కల్చర్స్ని వాటన్నిటిని కూడా వదిలేయాలన్నమాట. అండ్ అయితే ఈ సెంట్రలైజ్డ్ సిస్టమ్ అనేది కదా, కింగ్ అనేవాడు డైరెక్ట్గా అన్ని ట్రైబ్స్ని రూల్ చేయలేడు కదా. సో అందుకోసం అని చెప్పేసి ఈచ్ ట్రైబ్కి ఒక సెపరేట్ ఇండిపెండెంట్ కౌన్సిల్ ఆఫ్ ఎల్డర్స్ని ఉంచేవాళ్ళు, అంటే పెద్దవాళ్ళు అనమాట, కౌన్సిల్ లాగా ఉంచేవాళ్ళు అనమాట. బట్ ద హోల్ ట్రైబ్ వాళ్ళందరూ కూడాను రూలర్కి ఖచ్చితంగా వాళ్ళ లాయల్టీ అనేది చూపించాల్సిందే. ఎప్పుడు రాజ్ అనేవాడు వాళ్ళని పిలుస్తాడో అప్పుడు డెఫినెట్లీ వాళ్ళు రావాల్సిందే, వార్ చేయాల్సిందే అనమాట.
అట్ ద సేమ్ టైం లోకల్ రూలర్స్ కూడా ఏంటి అంటే వాళ్ళ తాలూకా మిలిటరీ కోఆపరేషన్కి కానీ వాళ్ళు చేసే హెల్ప్కి కానీ రివార్డ్స్ అనేవి ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటారనమాట. సో లైక్ సిమిలర్లీ ఆస్టెక్ ఎంపైర్ లాగే ఇంకా ఎంపైర్ కూడా ఏంటి అంటే టోటల్ కాన్ఫెడరసీ అంతా కూడా వాళ్ళ కంట్రోల్లోనే ఉంచుకునే వాళ్ళు అనమాట. ఆస్టెక్స్ కూడా అంతే కదా, ట్రైబ్స్ అనేవాళ్ళు. ఈవెన్ దో క్లాన్స్ రూపంలో ఉన్నా సరే క్లాన్స్ అనే వాళ్ళందరూ కూడాను ఒకటిగానే ఉండాలి. సో సిమిలారిటీ అనేది చూపిస్తున్నాడు అనమాట. అయితే ఎగ్జాక్ట్గా ఎంతమంది పాపులేషన్ ఉన్నారు ఏంటి అనేది మనకు తెలియదు అనమాట. బట్ ఖచ్చితంగా ఒక 10 లక్షలకు మిందే ఉంటారు ఈ ఇంకాస్ అనేవాళ్ళు అనేది ఒక రఫ్ ఎస్టిమేషన్. వై బికాస్ మనకి వాళ్ళ తాలూకా సోర్సెస్ మీద మనకి ఎటువంటి రెఫరెన్స్ అనేది లేదు, ఎటువంటి ఎవిడెన్సెస్ అనేవి లేవు కాబట్టి ప్రాపర్గా అందుకు ఇది ఒక రఫ్ ఎస్టిమేషన్ మాత్రమే ఇవ్వడం జరిగింది. అండ్ తర్వాత ఆస్టెక్స్ లాగే వీళ్ళు కూడాను మ్యాగ్నిఫిసెంట్ బిల్డర్స్ అనమాట. అంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవి హ్యూజ్ ఎంపైర్స్ అవి కట్టడం కానీ అలాగ చేయడం చేసేవారు. సో ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా ఫోకస్ చేసేవాళ్ళు అనమాట. రోడ్స్ అవి కన్స్ట్రక్ట్ చేయడం కానీ ఆర్ అదర్వైజ్ ఫోర్ట్స్ అవి బిల్డ్ చేయడం కానీ స్టోన్ స్లాబ్స్ మీద అండ్ ఈవెన్ మోటార్ అవి లేకుండానే పర్ఫెక్ట్గా వాళ్ళు వీటన్నిటిని కూడా బిల్డ్ చేసేవాళ్ళంట. అంటే వాళ్ళ తాలూకా టెక్నాలజీ అనేది ఏ విధంగా ఉందో. ఆస్టెక్స్ అనేవాళ్ళు ఇన్ఫ్యాక్ట్ నిజం చెప్పాలంటే వాళ్ళు బ్రిక్స్ అండ్ మోటార్స్ అవి యూజ్ చేసేవాళ్ళు. కానీ ఇంకాస్ అనేవాళ్ళు మోటార్స్ అవి యూజ్ చేయకుండానే పర్ఫెక్ట్గా వాళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద కోటలు అవి కట్టుకోవడం గట్టా చేసేవాళ్ళు అనమాట. అండ్ వాళ్ళు ఎక్కువగా దేని మీద టెక్నాలజీ కంట లేబర్ ఇంటెన్సివ్ ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు అనమాట. స్టోన్స్ అవి ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్కి మూవ్ అవ్వడానికి కానీ కోటలు అవి కట్టించడానికి కట్టాను. సో దానివల్ల ఎంప్లాయ్మెంట్ కూడా జరుగుతుంది అనే ఒక థాట్ ఏమో నాకు తెలిసినంత వరకు. ఇట్ ఈస్ మై ఎస్టిమేషన్, మై ఒపీనియన్. అండ్ మ్యాసన్స్ అనేవాళ్ళు ఈ బ్లాక్స్ని షేప్ అనేది చేసేవాళ్ళు అనమాట. దానికి ఫ్లేకింగ్ టెక్నాలజీ అంటే కాల్చడం కానీ ఎట్సెట్రా ఆ టెక్నాలజీ అంటే ఒక రాయి అలాగ చేస్తూ అలా ఫ్లేకింగ్ టెక్నాలజీ ద్వారా షేప్ అనేది తీసుకొచ్చేవారు అనమాట. అండ్ చాలా వరకు కూడా స్టోన్స్ అనేవి 100 మెట్రిక్ టన్స్ కంట బరువు ఉండేవన్నమాట. అండ్ డెఫినెట్లీ వాళ్ళ దగ్గర ఎటువంటి వెహికల్స్ కానీ ఏమీ లేకుండానే ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వీళ్ళు ట్రాన్స్పోర్ట్ అనేది చేయటం అనేది జరిగింది. అంటే అర్థం చేసుకోండి వాళ్ళు ఎంత కష్టజీవులు అనేది. లేబర్ వాజ్ ఆర్గనైజ్డ్ అండ్ వెరీ టైట్లీ మేనేజ్డ్. లేబర్ని చాలా పద్ధతిలో చాలా ఆర్గనైజ్డ్ వేలోని వాళ్ళు మేనేజ్ చేసేవారనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసరికి లైక్ ఇంకాస్ బేసికలీ దే డిపెండెంట్ అపాన్ అగ్రికల్చర్ అనమాట. హైలీ దే ఆర్ డిపెండెంట్ అపాన్ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యారు. లైక్ సిమిలర్లీ ఆస్టెక్స్ ఎలానో అండ్ అలానే మాయాస్ ఎలానో వీళ్ళు కూడా అగ్రికల్చర్ మీద డిపెండెంట్ అనమాట. సో ఒక టైంలోని ఇన్ఫర్టైల్ సాయిల్ అనేది ఉండేటప్పుడు దానికి ఏంటి అంటే హిల్ స్లైడ్స్ ఏవైతే ఉన్నాయో దానికి టెర్రేసింగ్ అని చేసుకొని అండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఫ్లో చేసుకోవడం ద్వారా ఇరిగేషన్ ద్వారా వాళ్ళు అగ్రికల్చర్ని కూడా చేసుకునే వాళ్ళు. ప్రెసెంట్ టైమ్స్లోనే మనకి ఇరిగేషన్ అంటే అదొక వింత థింగ్ అయిపోయింది చాలా ఏరియాస్లోని. కానీ 11th, 12th, 13th centuries ఆ టైంలోని ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ల్యాండ్ అనేది ఫర్టైల్గా లేదని మౌంటైన్స్ని టెర్రేసింగ్ చేసుకొని దానికి డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఆర్ అదర్వైజ్ దిస్ ఇరిగేషన్ అనేది ప్రొవైడ్ చేసుకొని అగ్రికల్చర్ అనేది చేసేవాళ్ళు. సో దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ నిజం చెప్పాలి అంటే దట్ ల్యాండ్ అటాచ్మెంట్ అని చెప్పేసి అనుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ ఆల్మోస్ట్ it has been recently pointed out that in 1500 cultivation in the Andean highlands was much greater than what it is today. 1500 ఆ టైం పర్టికులర్ పీరియడ్లోని అంటే 16th century ఆ టైంలోని ఇన్ఫాక్ట్ ప్రెసెంట్ ఉన్నదానికంటే అప్పుడు అగ్రికల్చరల్ టెక్నాలజీ కానీ సిస్టమ్స్ కానీ చాలా అడ్వాన్స్డ్గా ఉండేవి అని చెప్పేసి అంటున్నారు. అండ్ వీళ్ళు కూడా కార్న్, పొటాటోస్ అండ్ తర్వాత ఇలామాస్ని పెంచే వాళ్ళు యానిమల్స్ అనమాట ఫుడ్ అండ్ లేబర్ కోసం అని చెప్పేసి. సో ఈ విధంగా ఏంటి అంటే వాళ్ళ అగ్రికల్చర్ సిస్టమ్ని టెక్నాలజీని చాలా వరకు అడ్వాన్స్ లెవెల్లోకి లేబర్ ఇంటెన్సిటీతో తీసుకెళ్లడం అనేది జరిగింది. అండ్ వాళ్ళకి వేవింగ్ అనేది ఇంకా పాటరీ అనేది కూడా హై క్వాలిటీలోని తెలుసు. బట్ దే డిడ్ నాట్ హ్యావ్ ఎనీ డెవలప్మెంట్ ఆఫ్ రైటింగ్ అనమాట. హవెవర్ వాళ్ళకి అకౌంటింగ్ సిస్టమ్ అనేది మాత్రం ఉండిందనమాట. క్వీపు ఆర్ కార్డ్స్ అపాన్ విచ్ నోట్స్ వర్ మేడ్ టు ఇంట్రికేట్ స్పెసిఫిక్ మ్యాథమెటికల్ యూనిట్స్. అంటే క్వీపు కానీ ఆర్
అదర్వైజ్ స్కాట్స్ కానీ ఎక్కడ పడితే అక్కడ వర్డ్స్ అనేవి యూజ్ చేసేవాళ్ళు అనమాట. సో దాని అర్థం ఏంటి అంటే వాళ్ళు సమ్ కైండ్ ఆఫ్ వెయిట్స్ ఆర్ మెషర్స్ కానీ ఆర్ అదర్వైజ్ సమ్ కైండ్ ఆఫ్ మెషర్మెంట్ అనేది మ్యాథమెటికల్ యూనిట్స్ అనేవి యూజ్ చేసేవాళ్ళు అనేది మనకి అర్థమవుతుంది. ఓకే, సో సమ్ స్కాలర్స్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఇన్కాస్ ఉన్నారు కదా, వాళ్ళు ట్రేడ్ కోసం ఒక పర్టికులర్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది ఫాలో అయ్యేవాళ్ళనమాట. ఈ విధంగా ట్రేడ్ జరగాలి, ఆ విధంగా ట్రేడ్ జరగాలని. అప్పుడే ఎటువంటి లోపాలు అవి లేకుండా ట్రేడ్ అనేది పర్ఫెక్ట్గా జరుగుతుంది అండ్ అనుకున్న విధంగా రెవెన్యూస్ అనేవి రావడంలోని హెల్ప్ చేస్తుంది అని చెప్పేసి. అండ్ సి దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ టోటల్ వచ్చేసరికి పాబ్లో నెరూడా మెన్షన్ చేసిన ద హైట్స్ ఆఫ్ మచు పిచ్చు అనమాట. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మచు పిచ్చు ఐలాండ్ కెరీబియన్ సీ దగ్గర అనమాట. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఏరియాస్ టైప్స్ ఏ విధంగా ఉండేవి ఎట్సెట్రా అని చెప్పేసి చూపించడం జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ద ఆర్గనైజేషన్ ఆఫ్ ద ఇన్కా ఎంపైర్ వచ్చేసరికి పిరమిడ్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి ఉండేవన్నమాట. అంటే దట్ ఇఫ్ ద ఇన్కా చీఫ్ వాజ్ క్యాప్చర్డ్ ద చైన్ ఆఫ్ కమాండ్ కుడ్ క్విక్లీ కమ్ అపార్ట్. సో ఏ విధంగా అంటే ఇప్పుడు ఎవరైనా ట్రైబ్స్ ఒకవేళ వచ్చి ఇన్కా చీఫ్ను ఒకవేళ పట్టుకున్నారనుకోండి, అప్పుడు వేరియస్ రూట్స్ నుండి కూడా చుట్టుపక్కల నుండి మొత్తం అందరూ కూడా ఇన్కాస్ వచ్చి వాళ్ళ చీఫ్ని కాపాడుకోవడానికి అనమాట. దిస్ వాజ్ బికాజ్ స్పానిష్ పీపుల్ వాళ్ళు ఏంటి అంటే ఎస్పెషల్లీ ఈ కంట్రీని ఇన్వైట్ చేస్తున్నప్పుడు వాళ్ళు డిజైన్ చేసుకున్న టెక్నిక్ కింద చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ద కల్చర్స్ ఆఫ్ ఆస్టెక్స్ కానీ ఇన్కాస్ కానీ వాళ్ళిద్దరి కల్చర్స్లోని చాలా సిమిలారిటీస్ ఆర్ కామన్ థింగ్స్ అనేవి ఉన్నాయన్నమాట. అండ్ ఈ రెండు కూడా యూరోపియన్ కల్చర్తో కంపేర్ చేసుకుంటే చాలా డిఫరెంట్. అఫ్ కోర్స్ యూరోపియన్ కల్చర్తో కంపేర్ చేసుకుంటే వెస్ట్ కానీ ఈస్ట్ కానీ అందరివి డిఫరెంట్ అంటే నిజం చెప్పాలంటే. అండ్ సొసైటీ వచ్చేసరికి చాలా వరకు కూడా హైరార్కియల్ అనమాట. అండ్ ప్రైవేట్ ఓనర్షిప్ అనేది ఉండేది కాదు, ఓన్లీ కేవలం కొంతమంది దగ్గర మాత్రమే ఉండేది. అండ్ దో ప్రీస్ట్ అండ్ షామన్స్ వర్ రికార్డెడ్ అండ్ ఎగ్జాల్టెడ్ స్టేటస్ ద లార్జ్ టెంపుల్స్ వర్ బిల్ట్ ఇన్ విచ్ గోల్డ్ వాజ్ యూజ్డ్ రిచువల్లీ. ఇన్ఫ్యాక్ట్ గోల్డ్ అనేది వాళ్ళకి తెలుసు అండ్ వాళ్ళు యూజ్ చేసేవాళ్ళు అనే విషయం అనేది మనకు తెలుస్తుంది. అండ్ దేర్ వాజ్ నో గ్రేట్ వాల్యూ ప్లేస్డ్ ఆన్ గోల్డ్ ఆర్ సిల్వర్. కానీ గోల్డ్కి కానీ సిల్వర్కి కానీ ఆ టైంలో అంత వాల్యూ అనేది అక్కడ వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదంట. దిస్ వాజ్ ఆల్సో మార్క్డ్ ఇన్ కాంట్రాస్ట్ టు కంటెంపరీ యూరోపియన్ సొసైటీస్. ఈవెన్ ఆస్టెక్స్ కానీ ఆర్ వీళ్ళు కానీ వీళ్ళకి ఎక్కువగా గోల్డ్ సిల్వర్లు అవన్నీ దొరకడం వల్ల అనుకుంటా గోల్డ్కి సిల్వర్కి ఎటువంటి వాల్యూ అనేది ఇవ్వట్లేదు. అది ఈ టైంలో మనకి ఎవడైనా గోల్డ్ సిల్వర్ అంత ఇస్తాడంటే పడిపోతారు కదా. ఇంకా ఆబ్వియస్లీ దిస్ ఇస్ వాట్ ప్రెసెంట్ సొసైటీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆ టైంలో అప్పుడు యూరోపియన్స్ కూడా ఈ గోల్డ్ వీటన్నిటి మీద పిచ్చి ఉండేది నిజం చెప్పాలంటే. ఇప్పట్లో మనమే కాదు, అప్పట్లో వాళ్ళకు కూడా పిచ్చి అనేది ఉండేది. ఓకే, సో ఎస్ దట్ ఈస్ వాట్ ఇన్కాస్ గురించి అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి వోయేజెస్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్ బై యూరోపియన్స్. తర్వాత ఏ విధంగా, సో ఆల్రెడీ చెప్పాం 1492 ADలోని దిస్ కొలంబస్ యాక్చువల్లీ ఇండియాని కనిపెట్టదామని చెప్పేసి తన సెయిలింగ్ అనేది స్టార్ట్ చేశారు. కాకపోతే తను తిరగాల్సిన పడవ అనేది ఈస్ట్ వైపు తిరగకుండా వెస్ట్ వైపు తిరగడం వల్ల తను కనుగొన్న ఏరియానే వెస్ట్ ఇండీస్ అని చెప్పేసి మనం అంటాం. దిస్ కెరీబియన్ కానీ ఎట్సెట్రా ప్లేస్ ని వెస్ట్ ఇండీస్ ఏరియాస్ అని చెప్పేసి మనం అంటాం. అండ్ అందుకే వాళ్ళని రెడ్ ఇండియన్స్ అని కూడా అంటారు. దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. ఓకే, ఆ తర్వాత ఏంటి వాస్కోడిగామా అండ్ మిగతా వాళ్ళు చాలా వరకు కూడా యూరోపియన్స్ వాళ్ళు ఏంటి అంటే ట్రేడ్ రూట్స్ అవి కొత్తగా కనిపెట్టడానికి కానీ అండ్ ఎస్పెషల్లీ ఈస్ట్లో ఉన్న స్పైసెస్కి కానీ వీటికి కానీ చాలా ఎక్కువ డిమాండ్ అనేది ఉండింది. సో వాటి కోసం అని చెప్పేసి ఆ సర్చ్లోని యూరోపియన్స్ వాళ్ళు ఎస్పెషల్లీ అప్పట్లో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్న గవర్నమెంట్స్ ఏంటి అంటే వీళ్ళకి వోయేజెస్కి ఖర్చులకి డబ్బులు అనేవి వాళ్ళే ఇచ్చి మరి పంపించేవాళ్ళు అనమాట. ఎవరైతే రెడీగా ఉన్నారో వోయేజెస్ చేయడానికి ఆర్ సెయిలింగ్ చేయడానికి, సో అలాంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరీ ఎంకరేజ్ చేసేవారు. బికాజ్ వన్స్ కానీ ట్రేడ్ రూట్ కానీ కనిపెట్టినట్లయితే ఇంకా ట్రేడ్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది, ఈజ్ అయిపోతుంది. దానివల్ల హ్యూజ్ మార్కెట్ అనేది యూరోప్లో ఉంది కాబట్టి వాళ్ళకి హ్యూజ్ ప్రాఫిట్స్ వస్తాయని కూడా వాళ్ళు బిలీవ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, సో ద పీపుల్ ఆఫ్ సౌత్ అమెరికా కానీ కెరీబియన్ కానీ యూరోపియన్ పీపుల్ ఎగ్జిస్టెన్స్ గురించి తెలుసు. అండ్ ఆల్మోస్ట్ అట్లాంటిక్ సీ ద్వారా వీళ్ళకి ట్రావెల్ చేయడం అనేది కూడాను తెలిసిందనమాట తర్వాత. అయితే ఆ టైంలోనే కనిపెట్టిన ఒక కొత్త థింగ్ ఏంటి అంటే కంపాస్ అనమాట, విచ్ హెల్ప్డ్ ఐడెంటిఫై ద కార్డినల్ పాయింట్స్ యాక్యురేట్లీ. సో
నేను చెప్పాను కదా, కొలంబస్ ఉన్నారు, ఈస్ట్కి తిరగాల్సింది కాస్త వెస్ట్ తిరగడం వల్ల వెస్ట్ ఇండీస్కి వెళ్ళిపోయారు. సో సిమిలర్లీ కంపాస్ అనేది ఉండింది అనుకోండి, వీళ్ళు ఈస్ట్ వెళ్ళాలనుకుంటే ఈస్ట్ వెళ్తున్నారా, వెస్ట్ వెళ్ళాలనుకుంటున్నారో వెస్ట్ వెళ్తున్నారా అనేది వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. So since 1380 నుండి, but only in the 15th century did people use it when they ventured on voyages into unknown areas. అది even though 14th సెంచురీలో కనిపెట్టిన, బట్ 15th సెంచురీ తర్వాతే దీని తాలూకా యూసేజ్ అనేది ఎగ్జిస్టెన్స్ లోకి రావడం అనేది జరిగిందనమాట. సో ఈ పార్టీకి చాలా వరకు కూడాను యూరోపియన్ సెయిలింగ్ షిప్స్ లోని చాలా వరకు కూడా చేంజెస్ అనేవి తీసుకొచ్చారు. దాంట్లో టెక్నాలజీ చేంజెస్ కానీ ఎట్సెట్రా, అండ్ పెద్ద పెద్ద షిప్స్ అవి కట్టించడం కానీ, అండ్ హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ కార్గో అనేది తీసుకెళ్ళడం కానీ, అండ్ ఎవరైనా వాళ్ళ మీద అటాక్ చేస్తే డిఫెండ్ చేసుకోవడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ ఎట్సెట్రా, వీటన్నిటిని కొన్ని నింపుకునే విధంగా పెద్ద పెద్ద పడవలు అనేవి కట్టుకోవడం అనేది జరిగిందనమాట. అండ్ ఈ ట్రావెల్ లిటరేచర్ అనేది కూడాను, ఇన్ఫాక్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కోస్మోగ్రఫీ కానీ జియోగ్రఫీ కానీ ఇవంతా కూడాను 15th సెంచురీలో ఆ పర్టికులర్ టైం పీరియడ్లోని ఈ నాలెడ్జ్ అంతా కూడా స్ప్రెడ్ అవ్వడం అనేది స్టార్ట్ అయిందనమాట. ఎందుకంటే జియోగ్రఫీ అంటే అర్థం ఏంటి, ఏ ప్లేస్లో ఎక్కడుంది, దేని గురించి, ల్యాండ్ స్ట్రక్చర్ గురించి కానీ ఇవన్నీ కూడా స్టడీ చేయడం జియోగ్రఫీ, ద స్టడీ ఆఫ్ ఎర్త్ కదా. సో ఈ విధంగా అప్పటికే ఈ లిటరేచర్ అంతా కూడా స్ప్రెడ్ అవ్వడం మీద పీపుల్కి ఇంకా వాయేజెస్ మీద ఎక్కువగా అట్రాక్షన్ అనేది, వాటి మీద ఆ ఇంట్రెస్ట్ కానీ పెరగడం అనేది జరిగిందనమాట. ఓకేనా. అండ్ 1477లో ఇంకా కాస్మోగ్రఫీ అంటే ఏంటో చూడండి. సైన్స్ ఆఫ్ మ్యాపింగ్ ద యూనివర్స్ అనమాట. యూనివర్స్ని మ్యాప్ చేయడమే కాస్మోగ్రఫీ అంటారు. సో బోత్ హెవెన్ అండ్ ఎర్త్ ఉంటాయి కాస్మోగ్రఫీలోని వచ్చేసరికి. సో జాగ్రఫీకి ఆస్ట్రానమీకి డిఫరెన్స్ అది. వేరే కాస్మోగ్రఫీలో హెవెన్ ఎర్త్ అనే కాన్సెప్ట్స్ ఉంటాయి. జాగ్రఫీ ఇట్ ఈస్ అబౌట్ ఎర్త్ అండ్ ది రిమైనింగ్ థింగ్స్. ఓకే. టాలమీ అప్పటికే తన రాసిన జాగ్రఫీ బుక్ అనేది అవైలబిలిటీలోకి వచ్చిందనమాట. అండ్ ప్రింటింగ్ ప్రెస్ అనేది కూడా ఉండడం వల్ల చాలా వైడ్లీ పీపుల్ అనేవాళ్ళు స్టడీ చేయడం అనేది స్టార్ట్ చేశారనమాట. అండ్ టాలమీ ప్రకారంగా ఏంటి అంటే, టాలమీ అనే అతను ఈజిప్షియన్, గుర్తుపెట్టుకోండి. ద రీజియన్స్ ఆఫ్ ద వరల్డ్ వర్ అరేంజ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లాటిట్యూడ్స్ అండ్ లాంజిట్యూడ్స్. సో ఈరోజు మనం ఇమాజినరీ లైన్స్, హారిజాంటల్ లైన్స్ అని, వర్టికల్ లైన్స్ అనేవి స్టడీ చేస్తున్నాం కదా, చిన్నప్పటి నుండి చదువుతూ ఉంటాం కదా. 5th క్లాస్ 6th క్లాస్ నుండి జాగ్రఫీ అనగానే ఎర్త్ మొత్తం లాటిట్యూడ్స్ రూపంలోని, లాంజిట్యూడ్స్ రూపంలోని కూడా ఇమాజినరీ లైన్స్ తో బిల్డ్ అయి ఉంటుంది ఎట్సెట్రా, ఇలాంటివి చదివాం కదా. దట్ కాన్సెప్ట్ వాజ్ ఫెమిలియరైజ్డ్ బై, ఎవరు ఫెమిలియరైజ్ చేశారు? టాలమీ ఫెమిలియరైజ్ చేయడం జరిగింది. అండ్ టాలమీ ఎవరు? యూరోపియన్ కాదు, ఈజిప్షియన్, గుర్తుపెట్టుకోండి. అండ్ రీడింగ్ దిస్ టెక్స్ట్ గేవ్ యూరోపియన్ సమ్ నాలెడ్జ్ ఆఫ్ ద వరల్డ్ విచ్ దే అండర్స్టూడ్ టు హ్యావ్ 3 కాంటినెంట్స్ అనమాట. వాళ్ళకి తెలిసినంత వరకు కూడా అప్పటి వరకు కూడాను వరల్డ్ అనేది టోటల్ 3 కాంటినెంట్స్ తోటే ఉండింది. అదే యూరప్, ఏషియా అండ్ ఆఫ్రికా. సో ఇప్పుడు నా క్వశ్చన్ మీకేంటి అంటే, ఈరోజు టోటల్ వరల్డ్, దో దిస్ ఈజ్ అ సింపుల్ క్వశ్చన్, మీకు అది జస్ట్ ఒక్కసారి మిమ్మల్ని మీరు గుర్తు తెచ్చుకోవడం కోసం నేను అడుగుతున్నాను. మనకి వరల్డ్ లోని ఎన్ని కాంటినెంట్స్ అనేవి ఉన్నాయి, ఎన్ని ఓషన్స్ అనేవి ఉన్నాయి, ఆ కాంటినెంట్స్ ఏంటి, ఆ ఓషన్స్ ఏంటి అనేది కింద కామెంట్ బాక్స్ లో పెట్టండి. అండ్ రీసెంట్ గా ఒక ఆర్టికల్ అనేది వచ్చింది, జీలాండియా అనేది ఇంకొకటి అని చెప్పేసి, దాన్ని మెన్షన్ చేయకండి. బట్ మనం చిన్నప్పటి నుండి ఏవైతే ఈ 7 ఖండాలు, 5 ఓషన్లు అన్ని రివర్ చదువుతాం కదా, సో అవి ఆ ఓషన్స్, ఈ 7 కాంటినెంట్స్ నాకు మెన్షన్ చేయడానికి ట్రై చేయండి కింద కామెంట్ బాక్స్. దిస్ ఈస్ జస్ట్ లైక్ ఎ రివిజన్ అంతే, మీకు ఏదో తెలియదని కాదు, లేకపోతే నాకే వచ్చు అని కాదు. ఓకే. అండ్ టాలమీ సజెస్టెడ్ వరల్డ్ వాజ్ స్పెరికల్ అనమాట. ఇన్ఫాక్ట్ అప్పటి వరకు కూడా యూరోపియన్స్ కానీ చర్చ్ వాళ్ళు కానీ ఎర్త్ అనేది రెక్టాంగిల్లో ఉండేది. సో కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఇంకా కింద పడిపోతారు అనే కాన్సెప్ట్ అనేది చెప్పడం జరిగింది. కాకపోతే అలా కాదు, ఎర్త్ అనేది స్పెరికల్ షేప్ లో ఉంటుంది అని చెప్పేసి టాలమీ చెప్పారనమాట ఫర్ ద ఫస్ట్ టైం. సో హీ అండర్ ఎస్టిమేటెడ్ ద విడ్త్ ఆఫ్ ద ఓషన్స్. Okay, Europeans had no idea of the distance they would have to travel in the Atlantic before they reached land. Since they imagined it would be a short voyage, there were many who were ready to venture forth recklessly beyond the known seas.
సో అప్పట్లోని యూరోపియన్స్కి ఎగ్జాక్ట్లీ ఎట్లాంటి క్వశ్చన్ అనేది ఎంత పెద్దది ఉంది, ఎంత దూరం అనేది తెలియకుండా వాళ్ళు వెళ్ళొచ్చేస్తాం అన్న ఫీలింగ్లో ఉండేవాళ్ళు అనమాట. సో దానివల్ల చాలా మంది వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోవడం అనేది జరిగింది. ఎందుకంటే అన్నీ అనుకున్నట్టు ఉండవు కదా, అందులో అట్లాంటి క్వశ్చన్ అనేది ఇట్స్ టూ మిస్టీరియస్ థింగ్ అనమాట నిజం చెప్పాలంటే. అండ్ ఐబీరియన్ పెనున్సులా నుండి కొంతమంది పీపుల్ ద పోర్చుగీస్ అండ్ స్పానిష్ వాళ్ళు అనమాట, ఇన్ఫాక్ట్ 15th సెంచురీలో హైలీ వోయేజెస్కి ఎక్కువగా స్పెండ్ చేసిన వాళ్ళు అనమాట. సో అందుకే చాలా వరకు కూడా వాళ్ళని వోయేజెస్ ఆఫ్ డిస్కవరీ అని చెప్పేసి అంటారు. ఎనీవేస్ తర్వాత హిస్టారియన్స్ ఏంటి అంటే ఆర్గ్యూడ్ దట్ దీస్ వర్ నాట్ ద ఫస్ట్ వోయేజెస్ దట్ పీపుల్ ఆఫ్ ద ఓల్డ్ వరల్డ్ మేడ్ టు ల్యాండ్స్ అన్నోన్ టు దెమ్. అరబ్స్ కానీ, చైనీస్ కానీ, ఇండియన్స్ కానీ వీళ్ళందరూ కూడాను ఇన్ఫాక్ట్ ఓషన్స్కి కానీ అండ్ సెయిలర్స్ ఫ్రమ్ డిఫరెంట్ పసిఫిక్ ఐలాండ్స్, పాలినేషియన్, మైక్రోనేషియన్ ఏరియా, సో వీళ్ళందరూ దానికంటే ముందే ఓషన్స్ని క్రాస్ చేయడం అనేది జరిగింది. And the Vikings of Norway had reached North America in the 11th century. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నార్వేలోని ఉన్న వికింగ్స్ ఇన్ఫాక్ట్ 11th సెంచురీలోనే, ఈ స్పానిష్ వాళ్ళు కానీ పోర్చుగీస్ వాళ్ళు కానీ ఎప్పుడు హార్డ్లీ 15th సెంచురీ, కానీ 11th సెంచురీలోనే నార్త్ అమెరికాకి రీచ్ అవడం అనేది జరిగింది. ఎవరు? వికింగ్స్ ఆఫ్ నార్వే అన్నమాట. And why were Spanish and Portuguese rulers in particular so receptive to the idea of funding of a maritime conquest? ఇంతకీ పోర్చుగీస్ వాళ్ళు కానీ స్పానిష్ వాళ్ళు కానీ ఇంత వాళ్ళు వాటి కోసం ఎందుకు అంత ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేసేవాళ్ళు? ఈ మ్యారిటైమ్ కాంక్వెస్ట్ అనేది వాళ్ళు ఎందుకు చేసేవాళ్ళు? యాక్చువల్లీ ఎందుకు అంటే వాళ్ళు ఎక్కువగా చేయడానికి గల రీజన్ ఏంటి అంటే 3 రీజన్స్ అనేవి మెయిన్ రీజన్స్ అనమాట. ఎకనామిక్ రీజన్స్, ట్రేడ్ కోసం అనమాట, స్పైసెస్ కానీ ఎట్సెట్రా వాటి కోసం, అండ్ రిలీజియస్, వాళ్ళ తాలూకా క్రిస్టియానిటీ ఏదైతే ఉందో దాన్ని స్ప్రెడ్ చేయడానికి, అండ్ ఆల్సో పొలిటికల్ కొలోనియలిజం కోసం అని చెప్పేసి అనమాట. టోటల్ గ్లోబ్ అంతా కూడా వీళ్ళ డామినేషన్ ఉండాలి, వీళ్ళ అథారిటీ ఉండాలి అనేది వీళ్ళ తాలూకా థాట్ ఆర్ సిగ్నిఫికెన్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ 3 మోటివ్స్ ద్వారా వీళ్ళు యాక్చువల్లీ ఇంత కాంక్వెస్ట్ అవి చేయడం, వోయేజెస్ ఎంత ఎక్కువ అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేసి వాళ్ళు ఈ మ్యారిటైమ్ కాంక్వెస్ట్ అవి చేయడం అనేది జరిగేదన్నమాట. అండ్ యూరోపియన్ ఎకానమీ వచ్చేసరికి ఎస్పెషల్లీ 14th and 15th సెంచురీస్లోని వాళ్ళ ఎకానమీ అనేది చాలా వరకు డౌన్ పొజిషన్ అనేది చూడడం అనేది జరిగిందనమాట. ఎందుకంటే ప్లేగ్ వల్ల కానీ అండ్ వార్స్ వల్ల కానీ చాలా వరకు కూడా యూరోప్లోని పీపుల్ అనేవాళ్ళు ఆల్మోస్ట్ 40-50% రెడ్యూస్ అయిపోవడం అనేది జరిగింది. అండ్ ట్రేడ్ అనేది చాలా వరకు కూడా రెడ్యూస్ అయిపోయింది. గోల్డ్ అండ్ సిల్వర్కి కూడా షార్టేజ్ అనేది వచ్చేసింది అనమాట. అండ్ అందుకే యూరోపియన్ తాలూకా కాయిన్స్ అనేవి కూడా మింటింగ్ అనేది కూడా రెడ్యూస్ అయిపోవడం అనేది జరిగింది. సో ఆ తర్వాత 11th, 14th సెంచురీస్ వరకు ఎంత ఫ్లరిషింగ్ అయితే వాళ్ళ ట్రేడ్ అనేది జరిగిందో ఆ తర్వాత ఒకేసారి ఇంకా రెడ్యూస్ అయిపోవడం అనేది స్టార్ట్ అయిందనమాట. అండ్ తర్వాత when growing trade had supported Italian city-states and led to the accumulation of capital in the late 14th century, long-distance trade declined and then became difficult after the Turks conquered Constantinople in 1453. దీనికి సరిపోదన్నట్టు 1453లో ఇన్ఫాక్ట్ ఈ టర్క్స్ వాళ్ళు ఏంటి అంటే కాన్స్టాంటినోపిల్ని కూడా వాళ్ళు ఆపేయడం అనేది జరిగింది, అంటే బ్లాక్ చేశారు. దానివల్ల వీళ్ళు ఏంటి అంటే లాంగ్ డిస్టెన్స్ చైనీస్ కానీ ఇండియన్స్ కానీ ఇక్కడికి రీచ్ అవ్వడానికి వాళ్ళకి చాలా వరకు కూడా కష్టమైపోయింది అనమాట. అండ్ ఇన్ఫాక్ట్ సమ్ వేస్ వీళ్ళు టర్క్స్తో ట్రేడ్ అనేవాళ్ళు చేసేవాళ్ళు, కానీ వాళ్ళు ఇప్పుడు హయ్యర్ ట్యాక్సెస్ అనేవి వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. సో దానివల్ల ఏం జరుగుతుంది, వాళ్ళ తాలూకా రెవెన్యూస్ అనేవి రెడ్యూస్ అయిపోవడం అనేది స్టార్ట్ అయిందనమాట. ఓకే, సో ఆ విధంగా ఏంటి అంటే the possibility of that many more people could be brought into the fold of Christianity made many devout Christian Europeans ready to face adventure. సో చాలా మందిని క్రిస్టియానిటీలోకి తీసుకొని రావడం కోసం వాళ్ళు ఎంత రిస్క్ అయినా చేయడానికి కానీ ఎన్ని అడ్వెంచర్స్ అయినా తీసుకోవడానికి రెడీగా ఉండారనమాట. అండ్ సో దానికే ద క్రూసేడ్స్ అగేన్స్ట్ ద టర్క్స్ బిగాన్ యాజ్ ఎ రిలీజియస్ వార్. అందుకోసమే క్రిస్టియన్స్కి టర్క్స్కి మధ్య రిలీజియస్ వార్స్ అనేవి స్టార్ట్ అవ్వడం జరిగింది. అండ్ దానివల్ల ఈ యూరోప్ తాలూకా ట్రేడ్ అనేది ఏషియాతోటి అండ్ తర్వాత ఏషియా తాలూకా ప్రోడక్ట్స్ మీద ఉన్న మోహంతో వాళ్ళకి ఇంకా వాళ్ళకి ఎట్సెట్రా టర్క్స్ తోటి గొడవలు వార్స్ అనేవి స్టార్ట్ అయ్యనమాట.
ఎస్పెషల్లీ స్పైసెస్ కోసం. ఇఫ్ ట్రేడ్ అనేది కానీ ఒకవేళ పొలిటికల్ కంట్రోల్తో అంటే ఎస్టాబ్లిష్ చేస్తుంటే యూరోపియన్ కంట్రీస్ తోటి, ఇన్ఫ్యాక్ట్ దే వుడ్ బి బెనిఫిట్ ఫర్దర్. సో ఆ టైంలోని వోయేజెస్కి కానీ ఆర్ అదర్వైజ్ ఇంత ఇష్యూస్ అనేవి రాకపోయి ఉండేవన్నమో. కాకపోతే మెయిన్ ఈ టర్క్స్ వాళ్ళు కాన్స్టాంటినోపుల్ని చేసేయడం వల్ల, వాళ్ళు చాలా వరకు క్రైసిస్ ఫేస్ చేయడం వల్ల, ఆ తర్వాత ఇంత గ్లోబల్ లెవెల్లో కొలోనియలిజం అనేది చూడాల్సి వచ్చింది నిజం చెప్పాలంటే. Okay, when thinking of new regions where gold and spices might be found, one possibility was West Africa. So వాళ్ళకున్న ఒక పాసిబిలిటీ ఏంటి, వెస్ట్ ఆఫ్రికన్ రీజన్, వేర్ యూరోపియన్స్ హ్యాడ్ నాట్ ట్రేడెడ్ డైరెక్ట్లీ సో ఫార్. పోర్చుగల్, ఏ స్మాల్ కంట్రీ విచ్ హ్యాడ్ గెయిన్డ్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ Spain since 1139 and which had developed fishing and sailing skills, took the lead. So actually one of the first empire అనమాట వాళ్ళకి యూరోపియన్స్ లో ఇండిపెండెంట్ అయిపోవడం పోర్చుగీస్ అనమాట. సో అందుకే వాళ్ళు ఏంటి అంటే ఇన్ఫాక్ట్ వాళ్ళకి ఫిషింగ్, సైలింగ్ స్కిల్స్ అవన్నీ కూడా వాళ్ళకి చాలా కామన్ అనమాట. అండ్ ఆ తర్వాత వాళ్ళు అందుకని చెప్పేసి ఫస్ట్ టైం వాళ్ళు ఏంటి అంటే ఇన్ఫ్యాక్ట్ ఈ సెయిలింగ్ ఇవన్నీ కూడా చెయ్యాలి అని చెప్పేసి లీడ్ తీసుకోవడం అనేది జరిగిందనమాట. అండ్ ప్రిన్స్ హెన్రీ ఆఫ్ పోర్చుగల్ నావిగేటర్ అంటారు. సో వెస్ట్ ఆఫ్రికాకి తను లాంగ్ లాంగ్ సెయిలింగ్ అనేది చెయ్యాలి అని చెప్పేసి అనుకున్నారనమాట. అండ్ 1450లోని క్యూటాని అటాక్ చేయడం అనేది జరిగింది. అండ్ తర్వాత ఇంకా ఎక్స్పెడిషన్స్ అనేవి చేశారు. అండ్ పోర్చుగీస్ ఎస్టాబ్లిష్డ్ ఏ ట్రేడింగ్ స్టేషన్ కేప్ బర్జోదార్ ఇన్ ఆఫ్రికా. సో ఇన్ఫాక్ట్ ట్రేడ్ స్టేషన్స్ అనేవి కూడా స్టార్ట్ చేశారు. ఎవరు, ఎస్పెషల్లీ పోర్చుగీస్ వాళ్ళు. అండ్ ఆఫ్రికన్స్ని చాలా వరకు కూడా వాళ్ళ అమాయకత్వాన్ని అండ్ వాళ్ళ తాలూకా ఇంకా వాళ్ళ రేసిజంని వీటిని యూజ్ చేసుకొని వీళ్ళు ఏంటి అంటే ఆఫ్రికన్స్ని స్లేవ్స్ లాగా కూడా యూజ్ చేసుకున్నారు. అండ్ గోల్డ్ డస్ట్ ఈల్డెడ్ ద ప్రీషియస్ మెటల్. ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఆఫ్రికాలోని ఉన్న గోల్డ్ మైన్స్ని వాటన్నిటిని కూడా వీళ్ళు తీసుకోవడం, ఆక్రమించడం అనేది జరిగిందనమాట. అండ్ స్పెయిన్లోకి వచ్చేసరికి ఎకనామిక్ రీజన్స్ వల్ల చాలా వరకు కూడా వాళ్ళు ఓషన్ ఎక్స్పెడిషన్స్ అనేవి చేసేవాళ్ళు అనమాట. అండ్ ద మెమరీ ఆఫ్ ద క్రూసేడ్స్ అండ్ ద సక్సెస్ ఆఫ్ ద రీకాంక్వెస్టా ఫ్యాన్డ్ ప్రైవేట్ అంబిషన్స్ అండ్ గేవ్ రైస్ టు కాంట్రాక్ట్స్ నోన్ యాజ్ కెపిటలోక్యూన్స్. సో అందుకని చెప్పేసి వీళ్ళు ఎస్పెషల్లీ స్పెయిన్ పీపుల్ వాళ్ళు ఏంటి అంటే ఎక్స్ప్లోరేషన్స్ అవి స్టార్ట్ చేయడం అనేది చేశారనమాట. అండర్ దీస్ కాంట్రాక్ట్స్ ద స్పానిష్ రూలర్ క్లెయిమ్డ్ రైట్స్ ఆఫ్ సావరెంటీ ఓవర్ న్యూలీ కాంక్వర్డ్ టెరిటరీస్ అండ్ గేవ్ రివార్డ్స్ టు ద లీడర్స్ ఆఫ్ ఎక్స్పెడిషన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టైటిల్స్, రైట్ టు గవర్న్ ది కాంక్వర్డ్ ల్యాండ్స్. సో స్పెయిన్ ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారంటే ఎవడైతే ఈ నావిగేషన్స్ చేశాడో, ఎవడైతే ఎక్స్ప్లోరేషన్స్ చేశాడో, కొత్త కొత్త ల్యాండ్ని కనిపెడుతున్నారో వాళ్ళకి టైటిల్స్ అవి ఇవ్వడం, రివార్డ్స్ అవి ఇవ్వడం, వాళ్ళ కంట్రోల్ అనే ల్యాండ్ అనేది ఉంచడం. సో వీళ్ళు వాళ్ళకి లాయల్గా ఉంటారు అని చెప్పి కొత్త కొత్త సిస్టమ్స్ని తీసుకొచ్చారనమాట స్పెయిన్ వాళ్ళు. సో ఆ విధంగా వీళ్ళు ఏంటి అంటే ఇన్ఫాక్ట్ టోటల్ కంట్రోల్ అంతా కూడా వాళ్ళ చేతుల్లోకి తెచ్చుకోవడం అనేది జరిగింది. ఆ విధంగా న్యూ ఎంపైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని ఇన్ఫాక్ట్ వీళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకొని వీళ్ళు ఏంటి అంటే రూల్ చేయడం అనేది. సో దిస్ స్టార్టెడ్ ద స్టార్టింగ్ ఆఫ్ మనం కొలోనియలిజంకి ఫస్ట్ స్టెప్ కింద అనుకోవచ్చు అనమాట. అండ్ అలానే వీళ్ళు అట్లాంటిక్ రీజియన్ని ఏ విధంగా క్రాస్ చేశారు అనేది కూడా చూద్దాం. క్రిస్టఫర్ కొలంబస్ వచ్చేసరికి 1451 నుండి 1506 వరకు కూడాను అతను చాలా వరకు కూడాను ఇతనికి ఏమంటారు దట్ స్పిరిట్ ఈస్ దేర్, అంటే అట్లాంటిక్ ఓషన్ని ఆర్ క్రాస్ చేయగలను అండ్ సెయిలింగ్ చేయగలను, లాంగ్ నావిగేషన్ అనేది చేస్తాను ఎట్సెట్రా, అండ్ అడ్వెంచర్స్ అవి కానీ ఎట్సెట్రా ఇలాంటివన్నీ కూడా తనకి చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో దాని మీద బిలీవింగ్ ఇన్ దోస్ ప్రొఫెసెస్ he was convinced that his destiny lay in discovering a route to the east అనమాట. సో ఈస్ట్కి నేను వెళ్ళగలను అనే ఫోకస్ తోటి తను ఏంటి అంటే ఇన్ఫాక్ట్ తన మైండ్ని తను సెటప్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఇన్ఫాక్ట్ తను యాక్చువల్లీ అనుకున్నది ఈస్ట్కి, కానీ రీచ్ అయింది వెస్ట్ ఇండీస్కి రీచ్ అయ్యారనమాట. అండ్ తను మెయిన్ ఎస్పెషల్లీ ఇన్స్పైర్ అయ్యింది ఇమాగో ముండి రాసిన ఒక ఆస్ట్రోనమీ అండ్ జోగ్రఫీ బుక్ అనమాట. అండ్ తర్వాత అలాగే కార్డినల్ పియర్ డి యాలీ రిటర్న్ ఇన్ 1410. ఈ రెండు బుక్స్ చదివిన తర్వాత తను చాలా వరకు కూడాను ఇండియాకి రీచ్ అవ్వాలి, ఈస్ట్ సైడ్ రీచ్ అవ్వాలి అనే ఇంటెన్షన్ని చాలా స్ట్రాంగ్గా బిల్డప్ చేసుకోవడం అనేది జరిగిందనమాట. అండ్ తర్వాత తన ప్లాన్స్ అనేవి పోర్చుగీస్ క్రౌన్కి సబ్మిట్ చేయడం అనేది జరిగింది. బట్ పోర్చుగీస్ క్రౌన్ వచ్చేసరికి దాన్ని టర్న్ డౌన్ చేశారు. అండ్ తర్వాత హీ హ్యాడ్ బెటర్ లక్ విత్ ద స్పానిష్ అథారిటీస్ హూ శాంక్షన్డ్ ఏ మోడెస్ట్ ఎక్స్పెడిషన్ దట్ సెట్ సేల్ అపార్ట్ ఫ్రమ్ పాలోస్ ఆన్ 3rd August of 1492.
సో ఫస్ట్ పోర్చుగీస్కి ఇస్తే వాళ్ళు డిక్లైన్ చేయడం అనేది జరిగింది తన ప్లాన్ని. ఆ తర్వాత స్పానిష్ వాళ్ళ దగ్గరికి రీచారు. స్పానిష్ వాళ్ళు ఒప్పుకున్నారు, కానీ కొంచెం అమౌంటే ఇస్తామని చెప్పేసి ఒప్పుకున్నారు. సో ఆ అమౌంట్ తోటి తను ఏంటి అంటే 3 ఆగస్ట్ 1492లో తన ఎక్స్పెడిషన్ ని స్టార్ట్ చేయడం అనేది జరిగిందనమాట. హవెవర్ కొలంబస్ వాళ్ళు చాలా కాలం వరకు కూడా వాళ్ళు ప్రయాణం చేస్తూనే ఉన్నారు అండ్ వాళ్ళు ఈస్ట్కి ఎంత వేగం రీచ్ అవుతామా అని చెప్పేసి చూడటం అనేది జరిగింది. సో ఫ్లీట్ మాత్రం చాలా చిన్నదనమాట. జస్ట్ స్మాల్ నోవా కాల్డ్ శాంటా మేరియా అండ్ 2 కారావెల్స్ లైట్ షిప్స్, పింటా అండ్ నీనా అనమాట వాళ్ళ పేర్లు. అండ్ కొలంబస్ తను కమాండ్ చేసుకునేవాడు. అండ్ శాంటా మేరియా వచ్చేసరికి అదర్ 40 క్యాపబుల్ సెయిలర్స్. ఇలాగ కేవలం ఒక 41 మంది మాత్రమే ప్రయాణం అనేది చేశారనమాట. బట్ ఎనీవేస్ అది చాలా వరకు కూడా వాళ్ళు ఎంజాయ్ చేసిన, బట్ ఇట్ వాజ్ వెరీ లాంగ్ జర్నీ. ఆల్మోస్ట్ 33 days వాళ్ళు ప్రయాణం చేయడం అనేది జరిగింది. వాళ్ళకి ఏం తెలియట్లేదు, ఎక్కడికి వెళ్తున్నారో తెలియట్లేదు, ఏం చేస్తున్నారో తెలియట్లేదు. అలా జరుగుతూనే ఉంది, వెళ్తూనే ఉంది. ఎంతకీ వాటర్ ఎండ్ అవ్వట్లేదు. అండ్ వాళ్ళు సీని స్కైని తప్ప ఇంకేం వాళ్ళు చూడటం లేదు. సో ఎప్పుడైతే క్రూ అనేది రెస్టివ్ అయిపోయారో సమ్ ఆఫ్ దెమ్ డిమాండెడ్ దట్ దే టర్న్ బ్యాక్. ఇంకా దాంట్లో కొంతమంది ఇంకా ఎంత కాలం వెళ్తాము, ఎంతకి మరి ఇంకా ఏం లేనట్టుంది, ఇంకా అంతా కూడా ఓషనే గల అని చెప్పేసి అనుకొని ఇంకా బ్యాక్ వెళ్ళిపోదాం అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారనమాట. బట్ ఫైనలీ 12th October 1492కి వచ్చేసరికి వాళ్ళు ఒక ల్యాండ్ ని చూడగలిగారనమాట. అండ్ కొలంబస్ దాన్నే ఇండియా అని చెప్పేసి తను అనుకోవడం అనేది జరిగింది. అండ్ విచ్ ద ఐలాండ్ ఆఫ్ గోననహి ఇన్ ద బహామాస్, అంటే కెరీబియన్ అనమాట. సో అందుకే నేమ్ వాజ్ గివెన్ బై కొలంబస్ ఆ పేరు అనేది ఇవ్వడం జరిగింది. సో అండ్ బజామర్ ఇన్ స్పానిష్, దే వర్ వెల్కమ్డ్ బై ద అరావక్స్. అప్పుడు ఎవరు ఉండేవాళ్ళంటే ఆ టైంలో అరావక్ ట్రైబ్స్ అనేవాళ్ళు ఉండేవారు అనమాట. సో వాళ్ళు ఈ వచ్చిన యూరోపియన్స్ కి వాళ్ళ ఫుడ్ ని షేర్ చేసుకోవడం కానీ అండ్ వాళ్ళు పెట్టిన ఒప్పందాలు కానీ వాటన్నిటిని కూడా షేర్ చేసుకోవడానికి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట ఇన్ఫాక్ట్. అండ్ దేర్ జెనరోసిటీ made a deep impression upon Columbus. As he wrote in his logbook, they are so ingenious and free with all they have that no one would believe it who has not seen of it anything they possess. If it is be asked of them, they never say no. On the contrary, they invite you to share it and show as much love as if their hearts went with it. సో ఈ విధంగా తన లాగ్ బుక్స్ లోని ట్రావెలాగ్ లోని మెన్షన్ చేయడం అనేది జరిగింది. వాళ్ళు అరాబిక్స్ అనే వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అంటే వాళ్ళు ఏదైనా వాళ్ళ దగ్గర ఉన్నదాన్ని షేర్ చేసుకోవడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ ఇన్ఫాక్ట్ ఎవరైనా ఏదైనా అడిగితే దాన్ని కాదు అనడానికి వాళ్ళు చాలా మొహమాటం అనేది కూడాను మెన్షన్ చేసి ఉండిందనమాట. అండ్ కొలంబస్ వచ్చేసరికి తన స్పానిష్ ఫ్లాగ్ ని అక్కడ ఆ ఏరియాలోని ఇన్ఫాక్ట్ ప్లాంట్ చేసి వెళ్ళిపోవడం అనేది జరిగిందనమాట. అండ్ హెల్డ్ ఏ ప్రేయర్ సర్వీస్ అనమాట. అండ్ వితౌట్ కన్సల్టింగ్ ది లోకల్ పీపుల్ని తను కన్సల్ట్ చేయకుండానే వెళ్ళిపోవడం అనేది జరిగింది. అండ్ తనకి తాను ఏంటి అంటే వైస్ రాయ్ కింద ప్రొక్లైమ్ చేసుకొని వెళ్ళిపోయాడు అనమాట. సో ఆ విధంగా వాళ్ళు కోఆపరేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేయడం అనేది జరిగిందనమాట. Okay. And gold was not immediately available, but the explorers had heard that it could be found in Hispaniola in the mountain streams in the interior. So, ఈ హిస్పానియోలోని మేబీ ఆ గోల్డ్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయడం అనేది జరిగింది. సో వాళ్ళు ఇంకా ఫార్కి వెళ్లే లోపల ఎక్స్పెడిషన్ అనేది చాలా వరకు యాక్సిడెంట్స్ అనేవి చేసుకోవడం వల్ల అండ్ తర్వాత కారిబ్ ట్రైబ్స్ అనే వాళ్ళు వీళ్ళకి యాంటీ అయిపోవడం వల్ల వీళ్ళు ఏంటి అంటే సో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం అనేది జరిగింది. అండ్ రిటర్న్ తాలూకా వాయేజ్ వచ్చేసరికి చాలా వరకు డిఫికల్ట్ అయిపోయింది అనమాట. ఎందుకంటే చాలా వరకు వార్మ్స్ అవి పట్టేసావి అండ్ క్రూ అనే వాళ్ళు చాలా టయర్డ్ అయిపోయారు. ఎంత వేగం ఇంటికి వెళ్ళిపోతామా అని హోమ్ సిక్ అనేది వచ్చేసింది వాళ్ళకి. సో ఆల్మోస్ట్ ఎంటైర్ వాయేజ్ వచ్చేసరికి 32 weeks అనేది పట్టిందనమాట. అంటే ఆల్మోస్ట్ 8 months, 8 4 32 కదా. సో ఈ విధంగా 8 months అనేది జరిగింది. 1492లో స్టార్ట్ అయింది కాస్త 1493లో ఎండప్ అనేది అయ్యిందనమాట. అండ్ దాని తర్వాత 3 more voyages అనేవి యాక్చువల్లీ జరిగాయి అనమాట. ఇన్ ద కోర్స్ ఆఫ్ విచ్ కొలంబస్ కంప్లీటెడ్ హిజ్ ఎక్స్ప్లోరేషన్ ఇన్ ద బహామాస్ అండ్ ద గ్రేటర్ అంటిల్స్.
అండ్ సౌత్ అమెరికా మెయిన్లాండ్ అండ్ ఇట్స్ కోస్ట్ ఆల్సో. అండ్ సబ్సిక్వెంట్ తలొక వాయేజెస్ తెలిసింది ఏంటి అంటే దాన్ని ఇండీస్ అని అంటారు స్పానిష్లోని. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఒక కొత్త కాంటినెంట్ని కనిపెట్టాము అని చెప్పేసి వాళ్ళు అనుకోవడం అనేది జరిగిందనమాట. అండ్ కొలంబస్ అనేవాళ్ళు ఇన్ఫ్యాక్ట్ తన ఇన్ఫైనైట్ సీస్ని అండ్ 5 weeks తాలూకా టోటల్ వాయేజ్ని కూడాను ఎలా ఏ విధంగా ట్రేడ్ విండ్స్ అనేవి వాళ్ళ తాలూకా అంటే వాళ్ళ తాలూకా వేని ఏ విధంగా చేంజ్ చేసింది అని చెప్పేసి చెప్పడం అనేది మెన్షన్ చేశారనమాట. టోటల్ తన ఎక్స్పీరియన్స్ అంతా కూడా వాళ్ళతోటి షేర్ చేయడం అనేది జరిగింది. సో వీళ్ళందరూ ఆ పేర్లకి వీళ్ళే పేర్లు అనేవి ఇచ్చారు కాబట్టి కొలంబస్ ఏంటి అంటే యుఎస్ఏలోని ఒక స్మాల్ డిస్ట్రిక్ట్ ఇన్ ద నార్త్ వెస్టర్న్ సౌత్ అమెరికా కొలంబియా అనేది పేరు పెట్టడం జరిగింది. అందుకే ఈరోజు సౌత్ అమెరికాలో వన్ ఆఫ్ ద కంట్రీస్ పేరు కొలంబియా అనమాట. దో హీ డిడ్ నాట్ రీచ్ ఈదర్ ఆఫ్ దీస్ ఏరియాస్, ద 2 continents were named after Amerigo Vespucci, a geographer from Florence who realized how large they might be and described them as the New World. Okay, the name America was first used by German publisher in 1507. ఈ అమెరికా వెస్పుసి యాక్చువల్లీ ఓకే ఫస్ట్ టైం 1507 నుండి అమెరికా పేరు అనేది ఇవ్వడం జరిగింది. అండ్ సౌత్ అమెరికాలో కొలంబియాకి ఈ కొలంబస్ తాలూకా రిమార్క్ మీద ఆ పేరు అనేది పెట్టడం అనేది జరిగింది అనమాట. ఓకేనా? సో ఎస్, దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే స్టూడెంట్స్. టుమారో వీ షల్ మీట్ అగైన్. ఇట్స్ బీన్ ఎ లాంగ్ డే ఈరోజు. అండ్ టుమారో వీ షల్ సీ తర్వాత వాళ్ళు ఏ విధంగా వాయేజెస్ అనే వాళ్ళు చేసేవాళ్ళు, ఇంకా తర్వాత ఇండియాకి ఎలా వచ్చారు, ఆ మిడిల్లో వాళ్ళు ఎన్ని హర్డల్స్ అనేవి ఫేస్ చేశారు, అదంతా కూడా వీ షల్ సీ టుమారో. టిల్ దెన్ హ్యావ్ ఎ గుడ్ డే. అండ్ నేను డైలీ ఎలా అయితే మీకు చూపిస్తున్నానో అదే విధంగా మీరు కూడా హైలైట్ చేసుకొని చదవడానికి ట్రై చేయండి. అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా అండర్లైన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? హ్యావ్ ఎ గుడ్ డే స్టూడెంట్స్. టేక్ కేర్. టుమారో వీ షల్ మీట్ అగైన్.